సార్ తీసుకుంటారు చిన్నగా 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 సడన్ బ్రేక్ అంటే ఇబ్బంది గురవుతారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. పోలీసుల నిర్లక్ష్య వైఖరి పోలీసుల నిర్లక్ష్య వైఖరి ఎవరు కూడా క్రిమినల్ చరిత్ర ఉన్న వాళ్ళు కాదు. అసలు సార్ ఏ విషయాలు వద్దు, మీరు రెండు విషయాలు కరెక్ట్ గా చెప్పండి. అరెస్ట్ చేస్తామని చెప్పండి. రెండు ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ కండక్ట్ చేయాల్సిందే. ఈ మాదిరి ప్రాక్టీసెస్ రిపీట్ అయినాయంటే సార్ మా సంయమనం మా బలహీనతని దయచేసి అనుకోవద్దండి. మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాం. మా బలహీనత అండి, మమ్మల్ని బలహీనంగా చూస్తున్నారు అంతే. అదే ఒక చిన్న విషయం రేపటి నుంచి ఏ ఒక్కటి రిపీట్ అయినా కూడా మళ్ళీ మీ మాట పోగొట్టుకున్నట్టు. ఇప్పటికే మీ మర్యాద మీ పరువు అన్ని పోయినాయి ఈ 2 రోజుల్లో ఈ 3 రోజుల్లో. దయచేసి నిలబెట్టుకోమని మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాం. మీరు డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇవ్వద్దండి. మీరు చెప్పిన ప్రకారము జరగబోయే ప్రతి నేరానికి పోలీసులు ఏమి గ్యారెంటీ ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే మీకేం కాలజ్ఞానం తెలియదు, ఊహించగలుగుతారు. ఇక్కడ జరగచ్చు జరగకపోవచ్చు, ఈ ఎలిమెంట్స్ ఇస్తారని ఊహించగలుగుతారు. ఒకసారి మీ ఊహ కరెక్ట్ అవుతుంది, ఒకసారి మీ ఊహ కూడా నేరం జరుగుతుంది. సో మిమ్మల్ని నిర్ణయం చేయాలి. కానీ నా బాధ ఏంటంటే నేరం జరిగిన తర్వాత మళ్ళా నేరం జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవడం మీ బాధ్యత. ఇక్కడ నా బాధ ఏంటంటే నిన్న ఎవడు కిరికిరి భాష అనేవాడు విజయ్ కుమార్ అనేవాడు ఎవడైతే దాడి చేసి పుట్టినాడో హత్యా ప్రయత్నం చేసినాడో 307 సెక్షన్లో ముద్దాయిలై నిన్న 307 అయినాడు. నిన్న 307లో ముద్దాయిన వ్యక్తులు 24 గంటలు గడవక ముందే మరొక 307లో ముద్దాయిలు అవుతున్నారు. 2-3-4 కిలోమీటర్ల లోపలంటే వాని ధైర్యం అనాలన్నా, ప్రభుత్వం చూసి మకురనాలన్నా, పోలీసులు మమ్మల్ని ఏమనాలని చెప్పేవాని మకురు చేస్తాలా? వాడు ఆవేశంతో గొడవ చేస్తే ఇంత చర్చ లేదు సార్. రాజకీయాలలో మేము ఏడైనా బాహాబాగి అయినప్పుడు అంటే ఏదో క్యాబిల్ వేసుకుంటే జరిగిందంటే మీరేం చేస్తారు? ఆవేశం. ఇది ఆలోచన ప్రకారం పథకం ప్రకారం చేసే వ్యవహారం. అప్పుడు మిమ్మల్ని ఏమనుకుంటారు ఎవరైనా అంటే కనుక వాళ్ళు ఆలోచించి పథకం ప్రకారం వాళ్ళు లేదని చేస్తున్నారు. పోలీసులు నిద్రపోతా అంటే నిద్ర లేపచ్చు, వాళ్ళు నిద్రపోలేదు. ఉండండి సార్, మీరు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా పర్వాలేదు సార్. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సార్. మాకు గౌరవం ఉంది సార్ మీ మీద. మేమందరం ఎమ్మెల్యేలము, ఎంపీలుగా ఉండేవాళ్ళం, పనిచేసిన వాళ్ళము. మేమంతా ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళము. మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వంలో కాలం మీరు, మీ పట్ల మాకు రెస్పెక్ట్ ఉంది. మేము అడుగుతాం, మీరు డెమోక్రసీని మీరు ప్రొటెక్ట్ చేయండి, డెమోక్రసీని కాపాడండి. ఇంకొకటి ఫైనల్గా చెప్పమంటారా? వాళ్ళ దగ్గర ఉండే మాట్లాడే మాటలు, వాళ్ళ దగ్గర ఉండి మాకు వస్తే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ దాడుల్లో జమాబద్ధం అనే వేరే విషయం వాళ్ళు మాట్లాడుతున్నమాట. ఇవన్నీ ఎందుకురా? సతీష్ కానీ మన పొద్దుటూరు నుండి దిగితే పోతుంది డైలాగ్. సతీష్ కానీ మన పొద్దుటూరు నుండి దిగితే పోతుంది అంటే నేను ఎందుకు చెప్తానంటే రేపొద్దున మాలో ఎవరికి ఏ ప్రమాదము జరిగినా కూడా దాని బాధ్యత వాళ్ళు వహించాలన్నా మీరు వహించాలన్నా. పోనీ మేమేమన్నా అట్లా భద్రత కోసమని ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పెట్టుకుని తిరిగే మనుషులం కాదు. ఇస్తే ప్రభుత్వం గన్మెన్లు ఇవ్వాలా? ఆ గన్మెన్లు మమ్మల్ని తొలగించింది మాకు. మేము ఎమ్మెల్యే అని చెప్పి మా దగ్గర ఆత్మరక్షణ ఏమి ఉండరు, మనుషులు మాత్రమే ఉంటారు. వాళ్ళు ఆయుధాలతో వచ్చినప్పుడు మేమేం చేయలేము. రక్షణ కోసమని ఆయుధాలు పెట్టుకుంటే మేము నేరస్తులం అవుతాము, పెట్టుకోకపోతే చచ్చిపోతామేమో భయము. ఎట్లా సార్ ఇది? మీ దగ్గర ఈ బాధ మేము వ్యక్తపరచడం అనేది న్యాయమే కదా? మేము నమ్మాల్సింది ఎవరు సార్? మిమ్మల్నే కదా. ప్రొటెక్ట్ చేయమని అడగాల్సింది మిమ్మల్నే కదా. అడుగుతున్నాం, డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయండి, ప్రతి కార్యకర్తను కాపాడండి, ఫ్రీగా ఎలక్షన్ జరపండి. మిమ్మల్ని మేము అభినందించే స్థితికి మీరు ఎదగండి సార్. దయచేసి మీ నుంచి మేము ఇంతే ఆశించేది.